సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. ఈవెన్ అంటే పెద్ద పెద్దలు ఇప్పుడు జేడి చక్రవర్తి గారి వైఫ్ గురించి ఇవి తమ్నేల్స్ రకరకాలు ఆ టైంలో సేమ్ ఇష్యూ. ఆ టైంలోని జేడి గారు మ్యారేజ్ అయ్యే టైం ప్లానింగ్లో ఉండే టైంలోని నాకు ఈ కాన్సెప్ట్ చేయొద్దన్నారు. నేను చెయ్యను. అప్పటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా సగం షూటింగ్ అయిపోయిన తర్వాత నేను చెయ్యను ఇలాంటి డైలాగ్స్ చెప్పండి, డైలాగ్స్కే మళ్ళీ యాక్షన్ పార్ట్ కాదు. అక్కడ ఏమీ ఇది లేదు, అబ్సినిటీ యాక్షన్ లేదు, డైలాగ్స్. ఆ డైలాగ్స్లో ఏంటంటే పాప షార్ట్ ఫిల్మ్ మీరు చూసుండ్రు, అదంత పాపులర్ కాదు. నేను ఒక కాస్టింగ్ కౌచ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక ఫీమేల్ యాక్ట్రెస్. నేను ఇలా చేశాను గతంలో రోల్స్ కోసం ఇలా చేశానని జస్ట్ చెప్పే డైలాగ్స్ అవి. నేను చెయ్యను, నేను అలాంటి డైలాగ్స్ చెప్పొద్దన్నారు నాకు అని చెప్తే అక్కడ ఇద్దరికి డైలాగ్ ఎక్స్చేంజ్ అయ్యింది. నువ్వు అలా అంటే కాదు, ఇదంతా జరిగిన నష్టం అంతా ప్రొడక్షన్ కట్టి తీరాలి అని అంటే నాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ మట్టుకే ఇస్తాను అని అన్నారు. అలా కాదు మరి ప్రొడక్షన్ ఇదంతా ఎవరు ఇస్తారు, నేను ప్రొడ్యూసర్కి నేను చెప్పుకోవాలి కదా అంటే అక్కడ తను దాని నుంచి బయటికి రావడానికి ఇదిగో నన్ను హెరాస్ చేస్తున్నారని కంప్లైంట్ జూబ్లీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో తప్పించుకోవడానికి, ఆ డబ్బులు ఇవ్వాలన్న ఇది మనం కంపల్షన్ పెట్టాం కాబట్టి తప్పించుకోవడానికి కంప్లైంట్ ఇచ్చాం. ఇది ఈవెన్ అప్పుడు అంటే మీడియా ముందుకు వచ్చిన ఆమె గురించి మాట్లాడుతుంది, పేరు చెప్పట్లేదు మామూలుగా. ఆమె అయితే మీ మీద అప్పటికే చాలా కేసులు ఉన్నాయి, హెరాస్మెంట్ కేసులు అని చెప్పి అన్నారు. నిజంగా ఏమన్నా ఉన్నది ఇప్పుడు? అదే ఇప్పుడు ఆ అనుకృతి పెట్టిన కేసుని అడ్వాంటేజ్గా తీసుకుని అంటే పోలీసులు రికార్డ్స్ చెక్ చేసిన వెంటనే ఆ కేసు ఉంది, అది జడ్జిమెంట్ రాలే, కేసు ఉంది, ఆహా అవును వీడిపైన ఇంకోటి తొయ్యొచ్చు అని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆ జడ్జిమెంట్ వచ్చింది అనుకృతి కేసు, ఐ హావ్ బీన్ ఎక్విటెడ్. చేయలేదని తెలియదు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.